జనాలు మీరు వెళ్తుంటే వాళ్ళ యొక్క రియాక్షన్ అనేది ఎలా ఉంది? అంటే మిమ్మల్ని వెల్కమింగ్ కానీ ఎట్లా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉందమ్మా. వెల్కమింగ్ అని ప్రతిదీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ఈ ఘనతంతా కూడా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఇచ్చిన పథకాలు, సంక్షేమం, దానివల్లే ఆయన మీద ఉన్న అనిలేని అభిమానం వల్లే ఈ జనాలతో మాకు స్పందన చాలా బ్రహ్మాండంగా ఉంది. ఖచ్చితంగా ఇది ఈ స్పందన చూస్తుంటే ఎలక్షన్ క్యాంపెయిన్లా లేదు, మాకు గెలిచి మేము వచ్చితే ఎలా ఉంటుందో అట్లా జనాలు ఆదరణ చాలా. అంటే ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఈ నెల్లిమర్ల నియోజకవర్గాన్ని మీరు ఏం చెప్పారు అని మీకు ఆడడం అమ్మ, నెల్లిమర్ల నియోజకవర్గంలోని వస్తే మొదటగా ఇక్కడ సంక్షేమంగా తీసుకుంటే చుట్టుపక్కల రోడ్స్ కానీ అన్ని రకాలుగా ఎమ్మెల్యే గారు ఆయన చొరవతో, అలాగే గ్రామ సర్పంచ్ చొరవతో రోడ్లు కానీ, అలానే స్ట్రీట్ లైట్లు కానీ, అలాగే ఇంటింటి కుళాయిలు కానీ అన్ని విధాలుగా డెవలప్మెంట్ అనేది జరిగింది కాన్స్టిట్యూన్సీలో. సో మా డెవలప్మెంట్ మా పెట్టుబడి. సో అందుకని ఖచ్చితంగా జనాలు అయితే మన వెళ్తున్నారు కదా, ఫలానా సమస్యలు ఉన్నాయి ఎవరైనా చెప్తున్నారా? ఖచ్చితంగా అమ్మ, ఊళ్ళో ఎక్కడో దగ్గర అంత 100%గా ఏది మనం క్లియర్ చేయను. ఎక్కడో దగ్గర అరాకొరా సమస్యలు ఉంటే వాటిని కూడా మేము ఖచ్చితంగా దాన్ని కంప్లీట్ చేస్తామమ్మా. చెప్పడం అయితే ఉంటుందమ్మా. అంటే మీరు యూత్ కాబట్టి, ఎడ్యుకేషన్ అంటే ఉంది కాబట్టి మీ నెల్లిమర్ల నియోజకవర్గాన్ని ఇలా చూడాలి అన్న వ్యూ ఏమైనా మీకు ఖచ్చితంగా షూర్ అమ్మా, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే యాజ్ లైక్ మీరు చెప్పారు కాబట్టి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇక్కడ చాలా ఎక్కువ మంది ఉన్నారమ్మా. మనకి ఇక్కడ భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది కాబట్టి దాంతో కోస్టల్ కారిడార్ ఏరియా రెడీ అవుతుంది. దాన్ని బట్టి చాలా చాలా దాన్ని ఏమంటారు వేర్ హౌసెస్ రావడం కానీ, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వడం కానీ జరుగుతుంది. ఖచ్చితంగా మా విజన్ ఏంటంటే కమింగ్ 10 yearsలోని నెల్లిమర్ల విల్ బి లైక్ అన్న 2-tier సిటీ అవుతామా. ఖచ్చితంగా అవుతామా. ఎందుకంటే వచ్చే జనాలు అంటే రాబోతున్న మీరు చూడొచ్చు, నెల్లిమర్ల భోగాపురం చూడొచ్చు. మీకు అక్కడ రిసార్ట్స్ కానీ, లేదంటే లేఅవుట్స్ కానీ, ఒక ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మొత్తం రెడీ అయి ఉంది. ఇంకా 10 yearsలో ఇంకా బ్రహ్మాండంగా రెడీ అవుతుంది. అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి ఖచ్చితంగా ఈ జిల్లాలోని నెల్లిమర్ల నియోజకవర్గం ప్రత్యేక పాత్ర పోషిస్తారు. అలాగే రాష్ట్రంలో కూడా పోషిస్తారు.